हरिः ओं श्रीगुरुभ्यो नमः। ధీరులు నిరపేక్షులు ఆత్మారాములునైన మునులు హరిభజనము నిష్కారణము చేయుచుందురు. నారాయణుడట్టివాడు నవ్యచరిత్ర నిగమములు వేయి చదివిన సుగమంబులుగావు ముక్తి శుభగత్వంబుల్ సుగమంబు భాగవతమను నిగమంబు పఠింపముక్తి నివసనము సుధా బుధా పద్మలోచన కృష్ణ భక్తాభయప్రద వినుము సంసారాగ్ని వెగుచున్న జనుల సంసారంబు సంహరింపగ నీవు దక్క అన్యులు లేరు తలచి చూడ. సాక్షాత్కరించిన సర్వేశ్వరుండవు ప్రకృతికి అవ్వలి ప్రభుడవు ఆద్య పురుషుండవగు నీవు బోధముచే మయననతు నిశ్రేయసాత్మయందు మాయయందు మునిగి మనువారలకు కృపజేసి ధర్మముఖ్య చిన్నమైన శుభము సేయుదీవు సుజనులను అవనిలో కవ పుటుదువు జగన్నివాస. భగవంతుడగు విష్ణుడు జగములకు ఎవ్వే వేళ రక్షస వ్యధ కలుగు తగునం వేళల దయతో యుగ యుగమున పుట్టి కాచు ఉజ్జల్లీలం. జననములేక కర్మముల జడలబోక సమస్త చిత్తవర్తనుడగుజు చక్రికిన్ కవులు ఉదార పదంబుల జన్మ కర్మముల్ వినుతులు చేయుచుండుదురు. వెదరహస్యములందు ఎందు చూచిన మరిలేవు జీవునికి చెప్పిన కైవడి జన్మ కర్మముల్. జగదధినాథుడైన హరి సంతత లీలలు నామరూపముల్ తగిలి మనోవచగతుల తార్కిక చతురియంత కల్గినన్ మిగిలి కుతర్కవాది తగ మెరలు చేసి ఎరుంగ నేర్చునే అగణిత నర్తన క్రమము అజ్ఞుడెరింగీను తింపనోపునే. మహదహంకార తన్మాత్ర సంయుక్తుడై చారు షోడశ కళా సహితుడగుచు పంచమహాభూత భాసితుండై శుద్ధ సత్తుడై సర్వాతి సాయియగుచు చరణోరు భుజ ముఖ శ్రవణ అక్షి నాసాశిరములు నానా సహస్రములు వెలుంగ అంబర కేయూరహార కుండల కిరీటాదులు పెక్కువేలమరుచుండ పురుష రూపంబు ధరించి పరుడనంతుడఖిల భువనైకవర్తన యత్నమమర మానితోదార జలరాశి మధ్యమమున యోగ నిద్రా విలాసియై ఒపుచుండు. హరి ఓం శ్రీ గురుభ్యో నమః. కూలిన చోట గొట్టుపడి కుందిన చోట మహాజ్వరాదులంబ్రెలిన చోట సర్పముఖ పీడల నందిన చోట ఆర్తులై తూలిన చోట విష్ణు భవదూరుని పేర్కొని రేని మీద అక్కాలుని యతనా వితతి కనరు పునరు దుఃఖ భావముల్ అనేటువంటి విషయాన్నే సుఖబ్రహ్మ పరీక్షన్ మహారాజుతో చేస్తూ ఉండేటువంటి ఆ డిస్కషన్లో చెప్తూ, స్వామి మాకు ఎప్పుడూ కూడా జారిపడినప్పుడు కానీ మరొకప్పుడు కానీ జ్వరంలో ఉన్నప్పుడు కానీ దుఃఖంలో ఉన్నప్పుడు కానీ సంకటంలో పడినప్పుడు కానీ మరణావస్థలో ఉండేటప్పుడు నిన్ను స్మరించాలి, కానీ అలా చేయడానికి మాకు శక్తి ఉండటం లేదయ్యా. ఆయా అవస్థల్లో మా మనసంతా కూడా కల్లోలమైపోయి విచలితమైపోయి చేతకానితనం అయిపోతూ ఉంటుంది. కాబట్టి నీవు నిన్ను కోరుకునేటువంటిది ఒకటే ఒక కోరిక కోరుతున్నాం మేము. ఏమిటి అంటే సకల కల్మష నిరసనాన్ని అన్ని పాపాలని పోగొట్టేటువంటి తవ గుణకృత నామధేయాన్ని కథంచిత్ వచన గోచరాన్ని భవంతు. నీ సమస్తమైనటువంటి పాపాలని కల్మషాలని దుఃఖాలని ఏ అవస్థల్లో ఉన్నా మేము పడుతున్నటువంటి బాధ కానీ దుఃఖం కానీ చింత కానీ ఆందోళన కానీ ఇవన్నిటినీ కూడా
నాశనం చేయగలిగినటువంటి తవ గుణ కృతనామధేయాన్ని, నీ నామాలు నీ కథలు ఒక్కసారి తలపుకొచ్చి నీ నామాన్ని రామ కృష్ణ లేకపోతే పరంధామ పరమేశ్వర అని అనుకునేటువంటి విధంగా వచన గోచరాణి భవంతు. మా మా వచనానికి అది గోచరించేటట్టు, అంటే మేము నీ నామాన్ని పలికేటట్టు ఆశీర్వదించు తల్లి. ఇదే తండ్రి, ఇదే మేము నిన్ను కోరుతున్నటువంటి కోరిక. అందుకనే అమ్మవారి నామాల్లో నామ పారాయణ ప్రీత అంటారు. అంటే నామాన్ని పారాయణ చేయడంలో, అంటే పారాయణ అంటే మొత్తం అంతా నామాన్ని పారాయణ అంటే నామాన్ని కంటిన్యూస్గా మనం చేస్తూ ఉంటే మనల్ని ఆ దుఃఖాల నుంచి బయట వేసేసేటువంటిది. కాబట్టి ఆ ఋషులందరూ కూడా ఈ విధంగా ఆయన కోరిన తర్వాత ఇంకా ఏమన్నారంటే, కిం చాయం రాజర్షిరపత్యకామ ప్రజాం భవాదృశీమాశాసాన ఈశ్వరమాశిషాం స్వర్గాపవర్గయోరపి భవంతుముపధావతి ప్రజాయాం అర్ధప్రత్యయో ధనధమివాదన పరీకరణం. స్వామి, మేమేమో నీకోసం ఏదో బ్రహ్మాండమైనటువంటి యజ్ఞం చేసాం. ఆ యజ్ఞం వల్లేమో మా ఈ నాభి చక్రవర్తికి మేరుదేవికి కూడా ఏదో సంతానం కలుగుతుంది అనేటువంటి వేదవిహితమైనటువంటి కర్మల్ని చాలా శ్రద్ధగా ఏ విధంగా ఆచరించాలో ఆ విధంగా ఆచరించేటువంటి విధంగా చేసాము. తర్వాత ఈయనేమో నీలాంటి కొడుకు కలగాలి అనేటువంటి భావాన్నితో చేశామయ్యా. తర్వాత ఇలా నీవు అలా చేసినప్పుడు నీవు ఐహికమైనటువంటి అంటే ఇహలోకంలో ఉండేటువంటి సుఖాలే కాక స్వర్గానికి మోక్షానికి కూడా ప్రభువు నువ్వే. అవన్నీ కూడా నీ కంట్రోల్లోనే ఉన్నాయి. నీవు వీళ్ళకి ఈ భోగాలు కావాలి అని నువ్వు అనుకుని ఈ భోగాలు మీకు దొరుకుగాక అని చెప్పి ఆయన డిజైన్ చేసి ఒక్కసారి ఇలాగా చేత్తో ఆ భోగాలను ఇస్తే అవి అనుభవిస్తాం. అది కదర్రా మీకు స్వర్గ సుఖాలు కలుగుగాక అనేటప్పటికీ స్వర్గలోకానికి మిమ్మల్ని పంపించేటువంటి చేయగలను. ఈ స్వర్గలోకాలు, ఈ పితృలోకాలు, ఈ సాధ్యసిద్ధ లోకాలు కాదు, మీరు వచ్చేసేసి నాలో కలిసిపోండి, నాలోనే ఉండిపోండి, నాతోనే ఉండిపోండి అని చెప్పి ఈ బంధాలన్నిటినీ కూడా మొత్తం చేసేటువంటి కెపాసిటీ కూడా నీకుంది. కాబట్టి వీటిలన్నిటికీ నీవు ప్రభువు అన్నారన్నమాట. అంటే ఏమిటి? భవాదృశీం ఆశాసాన ఈశ్వరీం, ఈశ్వర, నువ్వు ఈశ్వరుడివి. అంటే ఆల్ ది థింగ్స్ ఆర్ అండర్ యువర్ కంట్రోల్. కాబట్టి అటువంటి నిన్ను మేము ఈ నాభి చక్రవర్తి మేరుదేవి వాళ్ళ యొక్క కోరిక చేత ఈ యజ్ఞం అంతా కూడా చేసాం. ఇది ఎలా ఉన్నది అంటే, నిర్ధనుడైనటువంటి వాడు ప్రజాయాం అర్ధప్రత్యయో, ఈ ప్రజ అంటే సంతానం కోసమని మేము చేశామయ్యా. నువ్వేమో సుఖాలు ఇవ్వగలిగినటువంటి వాడివి, స్వర్గాన్ని మోక్షాన్ని ఇవ్వగలిగినటువంటి వాడివి. మాకు ఒక నలుసు కలగాలి, మా కడుపులో ఒక పిల్లాడు పుట్టాలి అనేటువంటి విధంగా మేము ఆ భావంతో ఇదంతా చేశాం. ఇది ఎలాంటిది అంటే, ధనధం ఇవాధన ఫలీకరణ. అధనుడు అంటే నిర్ధనుడైనటువంటి వాడు ఉంటాడు, డబ్బు లేనటువంటి వాడు ఉంటాడు. వాడు కుబేరుడి దగ్గరికి వెళ్ళి నమస్కారం పెట్టి, స్వామి కొంచెం ఇంత ఓక బియ్యం కలిపినటువంటి వెయ్యి, అప్పుడు మేమేమో ఓకని ఉఫ్ అని ఊదేసుకుని ఆ బియ్యాన్ని తీసుకుని ఉంటాము అని కోరినట్టుగా ఉంది. కుబేరుడి దగ్గరికి వెళ్ళినప్పుడు ఎంత అనంతమైనటువంటి ధనరాశి కలిగినటువంటి వాడు, వజ్రాలు కావాలి, ఆభరణాలు కావాలి, అవి కావాలి, సంపదలు కావాలి, ఇవని కోరుకోకుండా స్వామి ఇంత ఓకయ్యి, ఆ ఓక దాంట్లో 4 ధాన్యపు గింజలు వేసుకుని మేమేమో ఊసుకు తింటాము అన్నట్టుంది. నీలాంటి వాడు ప్రత్యక్షం అయినప్పుడు ఇంత చాలా అసంబద్ధమైనటువంటి కోరిక కోరడం ఏమిటో అని ఆ ఋషులు ఆ విధంగా అన్నారు. అంటే దీనిని బట్టి మనం ఏం అర్థం చేసుకోవాలి అంటే, ఇదేదో వాళ్ళకి సంబంధించిన కథ అనుకుంటూ ఉంటాం. కానీ మనం దైవ సన్నిధానానికి వెళ్ళామనుకోండి, ఏ వెంకటేశ్వర స్వామి దగ్గరికి వెళ్తాం, ఏ వినాయకుడి దగ్గరకో, అమ్మవారి దగ్గరకో, ఏవో తీర్థయాత్రల్లో వీటిల్లో వెళుతూ ఉంటాం. వెళ్ళేటప్పటికి మాకేదో మొక్కు ఉందండి, ఆ మొక్కు తీర్చుకోవడానికి వెళ్ళామండి. ఏమిటా మొక్కు అనేటప్పటికి ఏదో మాకు ఆరోగ్యం కావాలి, మాకేదో ధనం కావాలి, మాకేదో పెళ్లి సంబంధం అయిపోవాలి, మాకు ఇంకోటి కావాలి, ఇదే కదా. ఏదో మా కాలక్షేపం అయిపోవాలి కాబట్టి ఏదో ఇటు చుట్టూ చేరి 4 పారాయణలు చేసుకుని వెళ్ళిపోతుంది, మా కాలక్షేపం కావాలి.
ఇలాంటి అతి అధమమైనటువంటి ఆలోచనలతో ఉండి మనం ఏం చేస్తున్నాము అంటే ఇటువంటి వాటిని మనసులో పెట్టుకుని భగవత్ ప్రార్థనలు, పారాయణలు, దీక్షలు ఇవన్నీ మనం చేస్తున్నాం. ఇది ఎలా ఉంది అంటే కుబేరుడి దగ్గరికి వెళ్ళి కాస్త ఓక ఇవ్వయా స్వామి, మా దేశంలో ఓక లేదు అన్నట్టుగా ఉంది. నువ్వు ఇచ్చేటువంటివి ఏమిటి అంటే సాక్షాత్తు లక్ష్మీదేవిని ఇవ్వగలిగినటువంటి వాడివి, మోక్షాన్ని ఇవ్వగలిగినటువంటి వాడివి, సమస్తమైనటువంటి మనస్సుకి శాంతి, చింతలు లేకుండా, ఏ విధమైనటువంటి ఆందోళనలు లేకుండా నిన్ను నిరంతరము కూడా తన నామాన్ని పఠించగలిగి తన యొక్క కథని, తన యొక్క రూపాన్ని నిరంతరం ధ్యానం చేస్తూ పరమమైనటువంటి ఆనందాన్ని ఇవ్వగలిగినటువంటి వాడి దగ్గరికి వెళ్ళి మాకు ఇది మాకు అది అది ఇది అని అడుక్కోవడం ఏమిటి అని మనం కూడా ఆ విధమైనటువంటి ఆలోచనలు ఉండాలి. ఏది ఇవ్వగలడో ఆ ఇవ్వగలిగినటువంటి వాడి యొక్క శక్తి మనకి నామాల్లో ఉన్నాయి. మనం ఏ పారాయణ చేస్తున్నా ఆ పారాయణని జాగ్రత్తగా వాటి అర్థాలు తెలుసుకుంటే ఆ భగవంతుడు, అమ్మవారు ఏమి ఇవ్వగలరో అవన్నీ ఇస్తారు. అందుకని అమ్మవారు నిర్లేప, నిర్మల, నిత్య, నిరాకార, నిరాకుల, నిర్గుణ, నిష్క్రోధ, లోభనాశిని, మనలోంచి లోభం తీసేస్తుంది, క్రోధం తీసేస్తుంది, మన ఏది పీకులాటలు లేకుండా నిర్లిప్త, నిర్మలం చేస్తుంది. ఇవన్నీ ఉంటే కదా, ఇవన్నీ ఉన్నాయి కాబట్టి ఇలా గొళ్ళ చుట్టూ తిరిగి కొబ్బరికాయలు ప్రదక్షిణలు చేసుకుంటూ కూర్చుంటూ ఉన్నాం మనం. కాబట్టి ఇది కాదు నువ్వు ఇవ్వగలిగినటువంటిది అది అని చెప్పిన తర్వాత కోవా ఇహతే పరాజితయా మాయాయాన అవసిత పదవ్యాన్ ఆవృతం విషరయనావృత ప్రకృతిరనుపాసిత మహచ్చరణ. స్వామి, ఈ లోకంలో ఎవడు కూడా ఈ లోకంలో అపరాజితయా తర్వాత నీ జయించలేనటువంటి, తరించలేనటువంటిది ఒకటి ఉందయ్యా ఈ లోకంలో. అది దాన్ని జయించలేం ఒకటి ఉంది. అది దాన్ని జయించలేం, ఎంత ప్రయత్నం చేసినా కూడా అపరాజితయా దాన్ని జయించ శక్యం కానిది ఒకటి ఉంది. తర్వాత అనవసిత పదవ్య ఇది అని తెలుసుకోలేనటువంటిది కూడా ఒకటి ఉంది. అదేమిటో తెలుసా? నీ మాయయా, నీ మాయది. నీ మాయని ఎవడు జయించలేడు, నంబర్ 1. రెండవది ఏమిటి అంటే నీ మాయ ఇలా ఉంటుంది అని కూడా ఎవడూ తెలుసుకోలేడు. అంటే మనం ఏమనుకుంటూ ఉంటామంటే, ఏమండి ఇవాళ నాకు బ్రహ్మాండమైనటువంటి ఆలోచన వచ్చేసిందండి, ఈ ఆలోచనతో నేనేమో ఏదో పొడి చేశానండి, అది చేశానండి, ఇది చేశానండి గొప్పలు చెప్పుకుంటూ ఉంటాడు. అంటే ఏమిటనమాట? అది నువ్వు ఆ మాయలో పడ్డావు అన్నమాట. ఏ మాయలో పడ్డావు? నేను చేశాను, నేను జయించాను, నేను ఇది చేశాను, నేను అది చేశాను అనేటువంటి మాయలో పడిపోతూ ఉంటాం. నువ్వు మాయలో పడిపోయి అటువంటి పేలాపనలు పేలుతున్నావు అన్న సంగతి నీకు తెలియటం లేదు. తర్వాత ఆ మాయను నీకు జయించడం వీలు కాదు. అలాగా నీ మాయ చేత మాయా అనేటువంటి దాని చేత ప్రతి వాడు కూడా అపరాజిత, పరాభూతుడైపోతున్నాడు. ప్రతి వాడు కూడా నీ మాయ మింగేస్తుంది, ఆ మాయలో పడిపోతున్నాడు. ఆ అందాలకి, ఆ మోహాలకి, ఆ ఆకర్షణలకి, ఆ కాలక్షేపాలు అనేటువంటి దాంట్లో పడిపోతూ ఉన్నాడు. దానితో ఏమవుతుందంటే అనావృతమతి, వాడి బుద్ధి కూడా దీని చేత కప్పబడుతోంది. అంటే మాయని జయించలేవు, నంబర్ 1. నంబర్ 2, నువ్వు మాయలో పడుతున్నావు అన్న సంగతి గుర్తించలేకపోతున్నావు. తర్వాత నీ బుద్ధి అంతా కూడా ఈ బాహ్యమైనటువంటి వస్తువులు, బాహ్యమైనటువంటి విషయాలలో నీ బుద్ధి అంతా అయిపోతుంది. ఇక 4వది ఏమిటి అంటే విషరయ ప్రకృతి, అనావృత ప్రకృతి. ఇక ఇంద్రియ భోగాలు అనేటువంటి విషయాల మీద పడిపోయి ఆ విషం చేత నువ్వు కప్పబడిపోతున్నావు. సో 4 విధాలుగా ఈ మనిషి అనేటువంటి వాడు ఇదైపోతుంది. విషరయ అనావృత ప్రకృతి. విషయాలు అంటే ఇంద్రియాలకి గోచరించేటువంటి, ఇంద్రియాలు చూసేటువంటి ఇంద్రియాల యొక్క చలనం దేని మీద కలుగుతుంది అంటే మొట్టమొదట మన శరీరం మీద మనకు కలుగుతుంది. మొట్టమొదట విషయం, మన శరీరం అనేటువంటి విషయం మన మనసుకి. అదేవిధంగా మన కళ్ళు బాహ్యమైనటువంటి వస్తువులు, మన చెవులు బాహ్యమైనటువంటి శబ్దాలు, మన నోరు ఎప్పుడు కూడా బాహ్యమైనటువంటి విషయాలనే తినాలి, పొందాలి, బాహ్యమైనటువంటి విషయాలను వాసన చూడాలి, బాహ్యమైనటువంటి విషయాలని
వస్తువుల్ని స్పృశించాలి, వాటి కోసం వెళ్ళాలి అని కాళ్ళు పట్టుకోవాలని చేతులు, ఈ విధంగా బాహ్యమైనటువంటి విషయాలు ఉన్నాయే అవి విషరయ, అవన్నీ కూడా విషం లాంటివి. అవి అవన్నీ నిన్ను ఏం చేస్తూ ఉంటాయి అంటే నీకు ఆ విషయాల మీద ఆసక్తి పెరిగిపోతూ ఉంటుంది. పెరిగిపోతూ ఉండి నువ్వేం చేస్తూ ఉంటావంటే ఆ ఆసక్తిలో నీకు ఏదైనా లోపం కలిగితే, ఏదైనా అనుకున్నది జరగకపోయేటప్పటికీ కృష్ణారామ అని చెప్పి ప్రదక్షిణలు అని చెప్పి పారాయణలు అని చెప్పి పూజలు అని చెప్పి చేస్తూ ఉంటావు. అలాగే నువ్వు దేనికోసం చేస్తున్నావు అంటే వీటి కోసం చేస్తూ ఉన్నావు. కానీ స్వామి, నీలాంటి ప్రకృతి అయినటువంటి ఆత్మచైతన్య ప్రకాశమైనటువంటి నిన్ను మేము ఈ యజ్ఞం ద్వారా ఏం చేస్తున్నామంటే మాకు మా చక్రవర్తికి, మా చక్రవర్తి భార్యకి ఒక నలుసు పుట్టాలి, ఒక కొడుకు పుట్టాలి అనేటువంటి దానికోసం చేస్తున్నాం మేము. కానీ ఇది కాదు మేము చేయాల్సినటువంటిది అని చెప్పి ఇలాగా తరింపశక్యం కానటువంటి మాయని, నేను నాయులో పడిపోతున్నాను అనేటువంటి విషయం తెలుసుకోలేనటువంటి మందబుద్ధిని, తర్వాత నా బుద్ధి ఏమో కప్పిబడిపోతుంది, వీటిలన్నిటి చేత నా బుద్ధి కప్పబడిపోతుంది. మూడవది, నాలుగవది ఏమవుతుందంటే ఇలాగ విషయభోగాల మీద వెళ్ళిపోతుంది. వీటి నుంచి తప్పించుకోవడానికి సాధ్యం ఎలా అవుతుందో తెలుసా స్వామి అని చెప్పి ఇప్పుడు మనకు ఒక సొల్యూషన్ చూపిస్తున్నారు. ఈ నాలుగిటి నుంచి తప్పించుకోవడానికి ఏమిటంటే అనుపాసిత మహచ్చరణ అంటే ఏమిటన్నమాట, మహాత్ములైనటువంటి మహానుభావుల యొక్క చరణాలను నిరంతరము కూడా ధ్యానిస్తూ వాటిని ముట్టుకుంటున్నట్టు, ఆ పదాలనే మనసులో పెట్టుకున్నట్టు, అటువంటి స్థితితో ఉన్నప్పుడు మాత్రమే ఈ 4 విధాలైనటువంటి మందబుద్ధి ఇదంతా కూడా మన నుంచి పోతుంది. అంటే ఏమిటన్నమాట, అనుపాసిత మహతి చరణ అంటే అనుపాసిత, ఉపాసన చెయ్యాలి. ఎవరిని? మహాత్ముల యొక్క చరణాలు. ఎవరు మహాత్ములు అంటే ఏముంది, మరి మహాత్ములు ఎవరు మనకి ఎవరో తెలియదు కదా. ఎవరు మహాత్ములు అంటే ఏముంది, పరమాచార్యుల వారి ఫోటో ఉంటుంది, రమణ మహర్షి ఫోటో ఉంటుంది, తర్వాత రామకృష్ణ పరమహంస ఫోటో ఉంటుంది. ఎంతోమంది మహానుభావులు చరిత్రలు చూసిన మహాభక్తులు ఉంటారు. వాళ్ళని ఒకసారి తలుచుకుంటూ ఉండడం, వాళ్ళందరిలోనూ కూడా పరమాత్మ ఉన్నాడు కాబట్టి ఆ శ్రీకృష్ణ పరమాత్మ యొక్క పాదార విందాలను ధ్యానిస్తూ ఉండాలి, అమ్మవారి యొక్క పాదాలని ధ్యానిస్తూ ఉండాలి. ఇలాగ నిరంతరము 90% ఆర్ 95% ఆఫ్ యువర్ మైండ్ దాని మీదే పెట్టి దానికి సంబంధించినటువంటి స్తోత్రాలు, పాఠాలు, పద్యాలు, శ్లోకాలు వాటినే నిరంతరం స్మరించుకుంటూ ఉన్నప్పుడు ఈ మాయను జయించగలము. మనం మాయలో పడటం లేదు, పడుతున్నాము అన్నది కూడా మనకు తెలుస్తూ ఉంటుంది. మన బుద్ధి కప్పివేయబడదు, మన మనసు ఇంద్రియ భోగాల వైపుకు వెళ్ళదు అని చెప్పి, ఓ పరీక్షితు, ఇదయ్యా ఇందులో ఉండేటువంటి రహస్యము అని చెప్పిన తర్వాత, యదుహ వావ తవ పునరదభ్రకర్తరిహ సమాహుస్త తత్రార్ధధియాం మందానాం నస్తద్యద్దేవహేళనం దేవదేవార్హసి సామ్యేన సర్వాన్ ప్రతివోఢుం అవిదుషాం. పరీక్షితు, ఈ ఋత్విక్కులందరూ కూడా వాళ్ళు ఒక మాట అన్నారు, దేవదేవ నిన్ను మేము హేళన చేశామయ్యా, నిన్ను మేము అవమానించాం, అమర్యాద చేశాం మేము అన్నారు. అదేమిటి స్వామి, ఇప్పుడు యజ్ఞం చేశారు కదా, ఎదురుగా ఆయన కనిపించారు కదా, ఆయనతో వీళ్ళు మాట్లాడుతున్నారు కదా, వీళ్ళు అమర్యాద చేశారు అంటావేమిటి, వాళ్ళు అలా అన్నారేమిటి అని పరీక్షణ్ మహారాజు కొంచెం సంశయాత్మకంగా సుఖబ్రహ్మ వైపు చూసినప్పుడు, అప్పుడు వాళ్ళు చేసినటువంటి భగవంతుడికి వాళ్ళు చేసినటువంటి అమర్యాద ఏమిటో ఆ మహర్షులే చెప్పారయ్యా. ఈ విధంగా, ఓ దేవదేవ, ఆ మహర్షులు వాళ్ళతో మాట్లాడుతున్న పరమాత్మతో మాట్లాడుతూ, నీవు చాలా అదభ్రకర్త, నీవు అనేక రకాలైనటువంటి కార్యాలు చేయగలిగినటువంటి సమర్థుడు దేవదేవ, దేవతలందరికీ దేవుడైనటువంటి వాడివి. అటువంటి నిన్ను అన్నిటినీ కూడా ఇవ్వగలిగినటువంటి మహేశ్వరుడైనటువంటి వాడివి, ఈశ్వరతత్వం కలిగినటువంటి వాడివి, సాక్షాత్ లక్ష్మీ నాథుడైనటువంటి నిన్ను యత్ ఇహ ఉవావ సమాహుత,
నిన్ను ఓ కారణంతో ఇహ ఇచ్చటికి వావా మేము ఇక్కడికి నిన్ను సమాహుతగా పిలిచామయ్యా. హుతములు అర్పించి సమాహుత అంటారు, అంటే యజ్ఞపదం అన్నమాట అది. అంటే నిన్ను యజ్ఞంలో నీకు హవిస్సులు సమర్పించి నిన్ను ఇక్కడికి ఆహ్వానించాం. ఆ ఆహ్వానంలో నిన్ను ఎందుకు ఆహ్వానించాము అంటే ఇక్కడ ఆ ఆహ్వానంలో నిన్ను ఇక్కడికి పిలవడంలో ఆ ఆహ్వానంలో అర్ధధీయాం మందానాం అవిదుషాం నః, మాకు నిన్ను ఇక్కడికి పిలవడంలో ఏమిటింది? అర్ధధియాం, అర్థం అంటే ప్రయోజనం, ఒక ప్రయోజనం మనసులో పెట్టుకుని మేము నిన్ను నిన్ను ఇక్కడికి ఆహ్వానించాం. నిన్ను ఇక్కడికి ఆహ్వానించాం. నిన్ను ఆహ్వానించడంలో మా మనసులో ఒక అర్ధధియాం, మా మనసులో, మా ధియ అంటే బుద్ధిలో, మా బుద్ధిలో ప్రయోజనం ఒకటి ఆశించి నిన్ను ఇక్కడికి పిలిచామయ్యా. అలా పిలిచినటువంటి మేము మందబుద్ధులం. మేము ఏదో పెద్ద మహాపండితులం, మహాపూజారులం, మహా కార్యకర్తలం, మహాప్రవచనకర్తలం, మేము ఏదో పొడి చేస్తాం అది అనుకునేటువంటి వాళ్ళం మేము. అలా మేము అనుకుంటూ ఉంటాం. కానీ ఇప్పుడు తెలిసింది మాకు మేము మందబుద్ధులు అని. మేము పిలిస్తే భగవంతుడు వచ్చేస్తాడు, మేము పిలిస్తే సకల రోగాలు పోతాయి, మేము పూజ చేసేస్తే ఇదైపోతాయి అదైపోతాయి అనుకునేటువంటి ఆ బుద్ధులు కలిగినటువంటి ఆ మాటలు చెప్పేటువంటి వాళ్ళని మందబుద్ధులం మేము. ఎందుకు మందబుద్ధులు అంటే అర్ధధియాం, నీకు పూజ చేస్తున్నా, నీకు సన్మానం చేస్తున్నా, నీకు పారాయణ చేస్తున్నా, ఇవన్నీ కూడా ఏదో ఒక ప్రయోజనం పట్టి మేము నిన్ను సమాహూత, నిన్ను ఆరాధన చేస్తున్నాం, నిన్ను పిలుస్తున్నాం, నిన్ను ఇది చేస్తున్నాం అంతే తప్ప ఏ విధమైనటువంటి కోరికలు లేకుండా, ఏ విధమైనటువంటి అర్థ ప్రయోజనాలు లేకుండా పిలిచేటువంటి వాళ్ళం కాదు మేము. మేము ఏం చేసినా, ఎందుకు పారాయణకి వెళ్తున్నారంటే కాలక్షేపం కోసం వెళ్తున్నాం అంతే అంతే, అదొక్కటే తప్ప ఇంకోటి విధమైనటువంటిది లేదు. కాబట్టి అలాగ ఫలమందు బుద్ధి కలిగినటువంటి వాళ్ళం మేము. తర్వాత మందానం, అది మందబుద్ధి కలిగినటువంటి వాళ్ళం మేము. అవిదుషాం, తర్వాత మేము అజ్ఞానులం. ఎందుకంటే నీ స్వరూపం ఏమిటో అనేటువంటి జ్ఞానం లేకుండా, నీ స్వరూపం తెలుసుకోవాలంటే భాగవతం వినాలి. భాగవతాన్ని జాగ్రత్తగా ఫాలో అయితే ఆ భగవంతుడి యొక్క తత్వం అంతా కూడా తెలుస్తూ ఉంటుంది. కాబట్టి అప్పుడు నీ యొక్క శక్తియుక్తులు తెలుస్తాయి. అజ్ఞానం, మాకు భాగవతం అక్కర్లేదు అనుకునేటువంటి మా యొక్క ఇలాగ అజ్ఞానంతో ఏదో ప్రయోజనం పెట్టుకుని నిన్ను ఎక్కడికి ఆహ్వానించినటువంటి మందబుద్ధులం, బుద్ధి లేనటువంటి వాళ్ళం. అలాగ చేయడంలో మేమేమనుకుంటున్నామంటే ఏదో నీకు చాలా మర్యాద చేసేస్తున్నాం, నీకు కొబ్బరికాయలు ఇచ్చేస్తున్నాం, చీరలు పెట్టేసేస్తున్నాం, నీకు ప్రసాదాలు పట్టుకొచ్చి పెట్టేస్తున్నాం అనుకుంటున్నాం కాబట్టి నిన్ను అవమానం చేస్తున్నాం అని మేము అనుకోవటం లేదయ్యా. అది దేవహేళనం, అంటే దేవుణ్ణి హేళన చెయ్యడం. హేళన దేవహేళనం. దేవుడైనటువంటి నీ యందు అమర్యాద కలదో, నిన్ను ఈ విధంగా మేము అమర్యాద చేస్తున్నాం కాబట్టి సర్వాన్ తవ సామ్యేన ఓడుం అర్హసి. కాబట్టి ఇలాగ మేము చేస్తూ ఉండేటువంటి ఈ విధమైనటువంటి అమర్యాదని స్వామి నీవు సమత్వ బుద్ధి చేత వీళ్ళ అజ్ఞానులు మందబుద్ధులు అని చెప్పి చాలా కరుణార్ద్ర దృష్టితో సామ్యేన సమత్వం చేత ప్రతి ఓఢం సహించు స్వామి. నీవు అలా సహించగలిగినటువంటి అర్హత కలిగినటువంటి వాడవు. మాకు ఆ బుద్ధి లేదు కాబట్టి మా మందబుద్ధిని, మా అజ్ఞానాన్ని నీవు సర్వోత్తముడైనటువంటి, సర్వేశ్వరుడైనటువంటి, సమస్తము కూడా కంట్రోల్ చేసేటువంటి వాడివి అన్న సంగతి మర్చిపోయి ఏదో చిన్న చిన్న ప్రయోజనాల కోసం నీకు ఏవో అవిస్తాం అని నిన్ను సమాహూత పిలుస్తూ ఉన్నాం. కాబట్టి ఆ పిలుపులో అమర్యాదే ఉంది తప్ప నిన్ను ఏదో నీకు మర్యాద చేసినటువంటిది కాదు అని. ఉదాహరణకి మామూలుగా ఎవరైనా మంచి ఇందాక చెప్పినట్టు కుబేరుడి దగ్గరికి వెళ్ళి కాస్త ఓక అందులో కాస్త బియ్యం కలుపుని ఊదుకు తింటాము అంటే ఎవరిని ఏది అడగాలో, ఎవరి దగ్గర నుంచి ఏది మనం సంపాదించాలో అంటే అవతల వాళ్ళ యొక్క గొప్పతనం తెలియాలి.
అంతే తప్ప ఉదాహరణకి ఎవరైనా మహానుభావుని పిలిచామనుకోండి, పిలిచిన తర్వాత ఆయన మహానుభావుడు బ్రహ్మాండమైనటువంటి వ్యాఖ్యానంతో మన బుద్ధుల్ని మనని భాగ్యవంతులు చేయాలి. అలాంటి వాడిని తీసుకొచ్చి ఆ ఎదురుగా కూర్చోబెట్టి ఆమె ఆ కుర్చీలు అటు తీసి ఇటేసి ఈ కుర్చీలు అటు వేయి అన్నారు అనుకోండి, దానివల్ల ఏమిటి ప్రయోజనం నువ్వు చేస్తున్నటువంటిది? కాబట్టి ఈ విధంగా నిన్ను అమర్యాద చేస్తున్నాము, కావున మా దోషాన్ని నీవు సహించు అని చెప్పి అంత బ్రహ్మాండంగా ప్రపంచంలో ఉండేటువంటి వేద పాండిత్యం, వేదాన్నంతటినీ కూడా పుణికిటి పట్టగలిగినటువంటి ఋత్విక్కులు పరిపూర్ణమైనటువంటి శ్రద్ధ చేత ఆ యజ్ఞాంగాలన్నిటినీ కూడా వేద విహితంగా ఫాలో అవుతూ చేసినటువంటి వాళ్ళు ఆ మాట అన్నారు, అమర్యాద చేసాం స్వామి నిన్ను అని. ఎందుకు అమర్యాద జరిగింది అంటే అర్ధ సిద్ధ్యర్థం, ప్రయోజనం కోసం నిన్ను పిలిచాము. ఎందుకు? సాధారణమైనటువంటి మానవులందరం కూడా అదే పని చేస్తూ ఉంటాం. మనం భగవంతుణ్ణి పూజ చేసామనుకుంటున్నాం, కానీ అమర్యాద చేస్తున్నాము అనేటువంటి విషయాన్ని గ్రహించాలి. అనేటప్పటికి ఇక్కడ ఒక డౌట్ వస్తుంది, ఏమండి మరి బాధలు తీర్చేటువంటి వాడు కదా అతను అని. అవును, బాధలు తీర్చేటువంటి వాడే. బాధ తీర్చేవు స్వామి అని మొక్కుకోవడంలో తప్పు లేదు. స్వామి మా అజ్ఞానాన్ని, మా మందబుద్ధిని, మా కోరికల్ని, మా విషయభోగాల్ని, మా బాహ్యమైనటువంటి పరిగెత్తేటువంటి మనసుని కంట్రోల్ చేయగలిగినటువంటి ఈశ్వరుడు నువ్వు, కాబట్టి ఈ కర్మబంధాల నుంచి తప్పించు అనేటువంటి కోరిక కోరుతూ మనకు కలిగినటువంటి చిన్న కోరికలు తీర్చుకోవచ్చు. కాబట్టి ఈ కథలో కూడా అదే జరిగింది. పిల్లవాడిని పుట్టమని చెప్పాడు, ఈ కోరికను కూడా వాళ్ళు కోరారు.